ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో తెరకెక్కిన శుభం సినిమా రివ్యూ ఇది. హర్షిత్ రెడ్డి, శ్రియ కొణతం నటించిన ఈ చిత్రం భీమునిపట్నం అనే ఊరి నేపథ్యంలో సాగుతుంది. ఒక సీరియల్ చుట్టూ తిరిగే శ్రియ కొణతం నటించిన ఈ చిత్రం భీమునిపట్నం అనే ఊరి నెట్పెయిన్ కొమ్రేగుల నెవైక్కితంలో సాగుతుంది. ദ്വാകത്തിറ സൈരത്തഴി శ్రియ కొణతం, శరియక్ష్మి, శాలిని కొండేపూడి, శ్రీమాన్ కనుపోతరు గాయక పాత్రకు. శుభం సినిమా నేడు మే 9న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆల్రెడీ గత 2 రోజులు పలు నగరాల్లో శుభం సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఇది సమంతకు నిర్మాతగా మొదటి సినిమా కావడం గమనార్హం. కథ విషయానికొస్తే భీమునిపట్నం అనే ఊళ్ళో శ్రీనివాస్ కేబుల్ టీవీ నడిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడే డిష్ టీవీలు వచ్చి తన వ్యాపారాన్ని దెబ్బతీస్తాయి. అదే సమయంలో శ్రీనివాస్ కి శ్రీవల్లితో పెళ్లి అవుతుంది. శోభనం రోజు రాత్రి సరిగ్గా 9 గంటలకు శ్రీవల్లి టీవీ పెట్టుకుని జన్మజన్మవదం అనే సీరియల్ చూస్తూ కూర్చుంటుంది. తనని కదిలిస్తే వింతగా ప్రవర్తించి దయ్యం పట్టినట్టు భయపెడుతుంది. శ్రీనివాస్ ఈ విషయాన్ని తన 2 ఫ్రెండ్స్లతో చెప్తాడు. వాళ్ళ భార్యలు కూడా ఆ సమయానికి అదే సీరియల్ చూస్తూ అలాగే బిహేవ్ చేస్తున్నారని తెలుస్తుందా. ఊళ్ళో చాలా మంది ఇళ్లల్లో ఆడవాళ్లు ఆ సీరియల్ టైంకి. దీంతో శ్రీనివాస్ అతని ఫ్రెండ్స్ దగ్గర్లో ఉండే ఓ మాతాజీ దగ్గరికి వెళ్లి తమ సమస్య చెప్పి పరిష్కారం అడుగుతారు. మరి మాతాజీ ఏం పరిష్కారం ఇచ్చింది? ఊళ్ళో ఆడవాళ్లు సీరియల్కి ఎందుకు అలా చూస్తున్నారు? ఎన్నో ఎపిసోడ్స్గా సాగుతున్న ఆ సీరియల్ అయిపోయిందా? వాళ్లకు పట్టిన దయ్యం ఎవరు? ఆ సీరియల్ వల్ల ఊళ్ళో మగాళ్లు పడ్డ ఇబ్బందులు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న సమంత నిర్మాతగా సినిమా తీసింది అని తెలియడంతో ఈ శుభంపై అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ తక్కువే చేసినా కొత్తగా చేయడానికి ప్రయత్నించారు. 2 రోజుల ముందు నుంచి కూడా ప్రీమియర్స్ వేయడం గమనార్హం. ఈ కథ అంతా ఓ 18 ఏళ్ల క్రితం జరుగుతుంది. డిష్ టీవీలు వచ్చిన కొత్తల్లో ఈ కథ జరిగినట్టు చూపించారు. అప్పటి నేపథ్యం ఎందుకు తీసుకున్నారు? హీరో, కేబుల్ టీవీ ఆపరేటర్, సీరియల్ ఇలా అన్నిటికీ పర్ఫెక్ట్ గా కనెక్షన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడం, పెళ్లి సీరియల్ని ఆడవాళ్లు వింతగా చూడటం, బతల్ని భయపెట్టడం, మాతాజీ దగ్గరికి పరిష్కారం కోసం వెళ్లడంతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ సీరియల్స్ తో ఇంట్లో భర్తలు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎలా పరిష్కరించారు అని చూపించారు. సినిమా అంతా ఒక చిన్న పాయింట్ తీసుకుని కొంచెం సాగదీశారు. అక్కడ కామెడీ అయితే బాగానే వర్కౌట్ చేశారు. కొంతమంది ఆడవాళ్లు సీరియల్స్ కి ఎంతగా అడిక్ట్ అయ్యారు అనేది కామెడీగా చూపించారు. సమంత ఓ 2 సార్లు సినిమాలో గెస్ట్ అపిరెన్స్ ఇచ్చినా ఆ పాత్రకు పెద్ద స్కోప్ లేదు. ఏదో ప్రమోషన్ కోసం, ఫ్యాన్స్ కోసం సమంతని పెట్టినట్టు ఉంటుంది. ఇక సినిమాలో చాలాసేపు ఆ జన్మల బంధం సీరియల్ చూపించిన కథే దాని చుట్టూ తిరుగుతుంది కాబట్టి తప్పదు అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడి మొదటి సినిమా పాత్రలను ఇందులోకి తీసుకొచ్చి కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని చూపించడం బాగానే వర్కౌట్ అయింది. సీరియల్ చూపించి బాగానే నవ్వించారు. మరొకడ నటీనటుల పర్ఫార్మెన్స్, నటుల పారడాన్స్, దయ్యం పట్టినట్టు సీరియల్స్ చూసి వింతగా ప్రవర్తించి భయపెట్టే పాత్రల్లో శ్రియ కొణతం అదరగొట్టింది. అలాంటి పాత్రల్లోనే శ్రావణి, లక్ష్మి, శాలిని కొండేపూడి కూడా బాగా నటించారు. హరీష్ రెడ్డి, గవిరెడ్డి, శ్రీనివాస్, చరణ్ పేరి కూడా వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. వారియరు వంశీధర్ గౌడ్ అక్కడక్కడక్కడ నవ్వించాడు. సాంబత పాత్ర కేవలం ఫ్యాన్స్ కోసమే. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. కథ ఓ 18 ఏళ్ల క్రితం జరగడంతో అప్పటికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగానే చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా ఎకర్లేని చోట చాలాసార్లు హారర్ బీజిఎం ఇచ్చి భయపెట్టాలని ప్రయత్నించారు. డైరెక్టర్ తన 2వ సినిమాతో మరోసారి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. మొత్తంగా శుభం సినిమా సీరియల్ పిచ్చి ఉన్న ఆడవాళ్లతో మగవాళ్లు ఎలా ఇబ్బందులు పడ్డారు అని హారర్ కామెడీగా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు. గమనిక: ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మొత్తంగా శుభం సినిమా సమంత నిర్మాణ ప్రయత్నం విజయవంతమైందా అనేది ప్రేక్షకుల తీర్పుకు వదిలివేస్తున్నాం.
కొత్త ప్రయత్నం, కథలోని కొన్ని అంశాలు ఆకట్టుకున్నాయి. మొత్తంగా శుభ, లమైన్ కొన్ని అంశాలు ఆకట్టుకున్నాయి.